భారతీయ నర్సు నిమిషప్రియ కేసుకు సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం. నిమిషప్రియ మరణ శిక్ష రద్దుకు సంబంధించి నిర్ణయం తీసుకున్న విషయం మనకు తెలిసిందే. యమన్ రాజధాని సనాలో ఉన్నతాధికారులు దౌత్యవేత్తలు చర్చలు జరపడం, మరణ శిక్ష రద్దుకు యమన్ ప్రభుత్వం అంగీకరించింది అంటూ సమాచారం రావడం మనకు తెలిసిన విషయమే. భారత గ్రాండ్ ముఫ్తీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అధికారికంగా మాత్రం భారత విదేశాంగ శాఖ ఇంకా ప్రకటించలేదు. ఉరిశిక్ష రద్దు కోసం భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తితో చర్చలకు యెమెన్లోని సూఫీ పండితుడు షేక్ హబీబ్ అక్కడ ఏర్పాట్లు జరిపారు. వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడారు. ఉరిశిక్ష రద్దుకు తీవ్రంగా ప్రయత్నించారు. కేఏ పాల్ కూడా వారందరితో మాట్లాడడం చూసాం మనం. అయితే చర్చలు జరిగాయి, నిర్ణయం తీసుకున్నారంటూ అధికారులు చెప్పారు అంటూ తెలుస్తోంది. కేఏ పాల్ కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. మధ్యవర్తులందరూ దీనికి సంబంధించి సంతోషం వ్యక్తం చేశారు. అంతా బాగానే ఉంది. కానీ భారత విదేశాంగ కార్యాలయం నుంచి కానీ యమన్ ప్రభుత్వం నుంచి కానీ అధికారికంగా దీనికి సంబంధించి ఇంకా ప్రకటన రావాల్సి ఉంది. ఇంకా ఎందుకు డిలే అవుతోంది? ఇంకా చర్చలు అంటే కుటుంబ సభ్యులు ఒప్పుకున్నప్పటికీ కూడా, మృతుడి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నప్పటికీ కూడా దీనికి సంబంధించి అఫీషియల్గా ఇంకా అనౌన్స్మెంట్ ఎందుకు రాలేదు? ఒకవేళ యావజ్జీవ కారాగార శిక్ష ఉండే అవకాశం ఉందా? మరణశిక్ష తప్పినప్పటికీ కూడా యావజ్జీవ కారాగార శిక్ష ఉండే అవకాశం ఉందా అనేది ఇక్కడ చాలా కీలక అంశంగా మారింది. ఇంకా ఎందుకని అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు అంటే పూర్తి స్థాయిలో ఇంకా నిర్ణయం జరగలేదా? మరణశిక్ష తప్పినప్పటికీ కూడా తదుపరి ఏ శిక్ష విధిస్తారు, ఇంకా ఏమేమి ఉంటాయి, ఫైన్ ఎలా ఉంటుంది, ఏంటి, ఇలా అన్ని అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో క్లారిటీ రాలేదా అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఈ అంశానికి సంబంధించి మధుతో మాట్లాడదాం. మా ప్రతినిధి మధు, ఉరిశిక్ష రద్దు అయింది అంటూ అధికారులు అయితే చెప్పారు. మధ్యవర్తులు అక్కడ ఉన్నటువంటి అధికారులు దీనికి సంబంధించి ఒప్పుకున్నారు అని కూడా చెప్పారు. కానీ అటు యెమెన్ ప్రభుత్వం కానీ ఇటు భారత విదేశాంగ శాఖ కానీ అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయలేదు. కానీ ఈలోపే జరగాల్సిన ప్రచారం అంతా జరిగిపోయింది. ఎందుకు డిలే అవుతుంది? అంటే ఇంకా ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉందా ఈ విషయంలో? ఎగ్జాక్ట్ అంటే యమన్ కి సంబంధించినటువంటి కౌన్సిల్ ఫర్ తలాల్ జస్టిస్ సంబంధించినటువంటి వ్యక్తి కన్ఫర్మ్ చేశారు. అంటే ఉరిశిక్ష రద్దని అని చెప్తా ఉన్నారు. కానీ ఇంకా ఈ ఎవరైతే తలాల్ అబ్దో మహదీ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి అక్కడ మనం చూసాం అక్కడ యమన్ లో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్, ఒక వ్యక్తికి మరణశిక్ష పడిన తర్వాత కుటుంబ సభ్యులు ఒకవేళ బ్లడ్ మనీ కనుక వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఉరిశిక్ష రద్దు అవకాశం ఉంది. కానీ అట్లా జరగలేదు. చివరగా దౌత్యపరమైనటువంటి ఒక ప్రెజర్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. యాక్చువల్గా అయితే యమన్ కి భారతదేశానికి దౌత్యపరమైనటువంటి సంబంధాలు లేవు, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా అక్కడ ఖైదీలను అప్పజెప్పడం కానీ ఇరు దేశాల మధ్య సంబంధించినటువంటి ఏవి లేవు. కాబట్టి క్లిష్టమైంది. ఎటకేలకు వాయిదా పడ్డది ఉరిశిక్ష. ఇప్పుడు రద్దయిందనేటువంటి క్లాస్ వస్తుంది. నిజంగానే ఇప్పుడు మరి మరణశిక్ష రద్దయింది, మరి యావజ్జీవ కారాగార శిక్ష ఉంటుందా, లేకుంటే ఇంకేదైనా ఫైన్ ఉంటుందా, నిజంగా విడుదల చేసేటువంటి అవకాశం ఉందా, తిరిగి భారత్ వచ్చే పరిస్థితి ఉందా, కుటుంబ సభ్యులు కలుసుకుంటారా, ఉంది. చాలా రోజుల నుంచి ఉత్కంఠ ఉంది. మొత్తానికి భారత్ కు సంబంధించినటువంటి హై లెవెల్ సంబంధించినటువంటి విదేశీ శాఖకు సంబంధించినటువంటి వ్యవహారాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు సంప్రదింపులు చేశారు. భారత విజ్ఞప్తిని అక్కడ తెలియజేయడంతో ఉరిశిక్ష రద్దయింది. చివరిగా మాత్రం కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాం. మహదీ కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒక క్లారిటీ వచ్చి అధికారిక ప్రకటన వచ్చినంత వరకు దీని మీద సస్పెన్స్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. భారత గ్రాండ్ ముఫ్తీ సున్నీ లీడర్ అబూబకర్ ముస్లియార్ సంబంధించినటువంటి ఆఫీస్ కి ప్రకటన ఎత్తుకొచ్చింది. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఉరిశిక్ష రద్దు చేయడానికి అనేటువంటి. ఉరిశిక్ష రద్దు అయితే యావజ్జీవ కారాగార శిక్ష అంటే మన దగ్గర ఉన్నట్టు 16 సంవత్సరాలు ఉంటుందా, లేకపోతే అక్కడ ఎంతకాలం యావజ్జీవ కారాగార శిక్ష ఉంటుంది, లేకుంటే అది కూడా రద్దు చేసి కుటుంబ సభ్యుల క్షమాభిక్షతో పూర్తిగా వదిలివేసేటువంటి అవకాశం ఉంటుందా, అట్లా వదిలేసి తిరిగి భారత్ రావడానికి గల ఉన్న పరిస్థితి ఏంటి, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, వీటన్నిటి గురించి చర్చ కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు ఆమె కుటుంబానికి డబ్బులు ఇవ్వడానికి 8 కోట్ల వరకు దాదాపు డబ్బులు ఇవ్వడానికి సిద్ధమవుతా ఉన్నారు కుటుంబ సభ్యులు. మరి డబ్బులు యాక్సెప్ట్ చేస్తుందా కుటుంబం, ఆ కుటుంబం, లేకుంటే అవన్నీ లేకుండానే దౌత్యపరమైనటువంటి కారణాలతో వచ్చేటువంటి చర్చ కొనసాగుతుంది. రైట్, సిగ్నల్ ప్రాబ్లం మధు, వాయిస్ క్లియర్గా లేదు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద మనకి కేసుకు సంబంధించి డీటెయిల్స్ తెలిసిన విషయమే.
ఈ ఉరిశిక్ష రద్దు చేసేందుకు యమన్ అధికారులు నిర్ణయించారు అని చెప్తున్నారు. సోమవారం అర్ధరాత్రి దీనికి సంబంధించి డీటెయిల్స్ వచ్చాయి. ఈ మేరకు భారత గ్రాండ్ ముఫ్తీ అలాగే సున్నీ లీడర్ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లిం యార్ కార్యాలయం నుంచి దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా వచ్చింది. అయితే భారత విదేశాంగ శాఖ నుంచి ఇంకా దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన రాకపోవడం అనేది అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఈ నిర్ణయానికి ముందు యెమెన్ రాజధాని సనాలో అత్యున్నత సమావేశం జరగడం, ఈ భేటీలో ఉత్తర యెమెన్ అధికారులు అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. మీడియా వర్గాలు కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేస్తూనే ఉన్నాయి. నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు కోసం భారత గ్రాండ్ ముఫ్తీ విజ్ఞప్తి మేరకు యెమెన్లో సూఫీ ముఖ్య పండితుడు అయినటువంటి ఈ షేక్ హబీబ్ ఒమర్ బిన్ హఫీజ్ ఒక బృందాన్ని చర్చల కోసం నియమించిన విషయం మనకు తెలిసిందే. అలాగే మరోవైపు అబూబకర్ ముస్లియార్ ఉత్తర యెమెన్ ప్రభుత్వంతో పాటుగా ఇటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరపడం, దీంతో చర్చలు ఫలించడంతో ఆమె ఉరిశిక్ష రద్దుకు యెమెన్ అంగీకరించినట్లుగా ముఫ్తీ కార్యాలయం నుంచి ఒక క్లారిటీ వచ్చింది. అబూబకర్ ప్రకటనకు సంబంధించి చూస్తే యెమెన్లో యాక్షన్ కౌన్సిల్ ఫర్ తలాల్ మహదీబ్ జస్టిస్ ప్రతినిధి సహ్నాద్ షంసాద్ అల్ బిస్వాబీ దీనికి సంబంధించి క్లారిటీ కూడా ఇచ్చారు. మత పండితుల బలమైన చొరవతో నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు అయినట్లుగా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఆమె విడుదలకు సంబంధించి మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. నిమిషప్రియ జైలు నుంచి విడుదల కావడమా లేకపోతే జైలు ఖైదు పడే జీవిత ఖైదు పడే అవకాశం ఉందా, ఇది చాలా కీలక అంశంగా మారింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి నిర్ణయం ఇంకా పెండింగ్లో ఉండడం వల్లే అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదా అనేది కూడా ఒక ప్రశ్న. అంటే జీవిత ఖైదుగా ఉంటుందా లేకపోతే పూర్తిగా జైలు నుంచి బయటకు వస్తారా అనే దానికి సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని, కాకపోతే ఉరిశిక్ష రద్దుకు సంబంధించి మాత్రం నిర్ణయం జరిగింది అనేది అభిప్రాయంగా తెలుస్తోంది. ఏం జరగబోతుంది అనేది మరికొంత సమయం తర్వాత చూడాలి. ఒకసారి ఈ అంశానికి సంబంధించి గతంలో కేఏ పాల్ ఏం మాట్లాడారో చూద్దాం. దేవుడు అద్భుతాలు చేస్తున్నారు. ఇంకా 48 గంటలు మాత్రమే ఉంది. గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేస్తున్నాడు. 2017 నుంచి నిమిష ప్రజల్లో ఉంది. నేను ఎవరితో కలిశానో చూడండి, ఎవరెవరితో మాట్లాడారు, ఇవన్నీ దేవుడు చేస్తున్నాడు. అందుకే నేను ఇండియాలో లేకుండా ఇక్కడ యెమెన్కి వచ్చాను, టర్కీకి వచ్చాను, ఇరాన్తో మీటింగ్ చర్చ